హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. మనకు చాలామంది ఈరోజు చిన్న క్వశ్చన్ ఒకటి రీసెంట్గా ఒకటి అందరూ ప్రతి ఒక్కటి అప్డేటెడ్ జాబ్స్ అన్నీ ఇవి పోతున్నాయి అనేసి డిస్కస్ చేస్తున్నారు. మనం కూడా ఈ మధ్యన రీసెంట్గా ఒక టెక్నాలజీ అనేది స్టార్ట్ చేసాం. ఇది ఎంతవరకు వర్త్ ఉందా లేదనేసి అడుగుతుంటున్నారు. దానికి మీకు చిన్న టాపిక్, ఒక చిన్న స్మాల్ కథ ఒకటి చెప్తానండి. అందరికీ మనకు బేసిక్ అర్థమయ్యేది ఏంటంటే, ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో ఒక 1000 విల్లాస్ ఉన్నాయన్నమాట. విల్లాస్ ఒక 20 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో విల్లాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకుందాం, ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఆ విల్లాలో ప్రతి ఒక్కరు కూడా బట్టలు ఉంటాయి, క్లాత్ ఉతికేవి. ఉతకడానికి బట్టలు ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే, అందులో ఉతికే ముందు ప్రతి ఇంట్లో ఒక్క రిసోర్స్ని పెట్టుకున్నారు బట్టలు ఉతకడానికి. అలాగే 1000 ఇళ్లల్లో 1000 రిసోర్సులు, అంటే 1000 మంది ఉతికేవాళ్ళు బట్టలు. సడన్గా 1000 మంది 1000 బట్టలు ఉతికే వాళ్ళని పెట్టుకుంటే సడన్గా అప్పుడు వాషింగ్ మిషన్ ఇంట్రడ్యూస్ అయిందనమాట. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఈ 1000 మంది కూడా 1000 వాషింగ్ మిషన్లు తీసేసుకున్నారు. అప్పుడు ఏమైనాయి, ఆ 1000 మందికి పాపం ఎంత 900 1000 రూపీస్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ 1000 మంది బతికేవారు. ఆ 1000 మంది జాబ్స్ పోయినాయి. అప్పుడు వాషింగ్ మిషన్స్ రావడం వల్ల ఏంటంటే ఎవరి జాబు ఉండలేదు, 1000 మంది జాబులు కూడా పోయినాయి. కానీ ఇక్కడ లిటిగేషన్ ఏంటంటే, ఇప్పుడు 1000 మందికి వాషింగ్ మిషన్స్, ప్రతి ఒక్కరు వాషింగ్ మిషన్ ఇంట్లో వాడుతున్నారు కదా. ఈ వాషింగ్ మిషన్ వచ్చినప్పుడు ఏంటంటే, అదే ఊర్లో ఒక యూనిట్ పెట్టాడు వాషింగ్ మిషన్ షాపు. ఆ వాషింగ్ మిషన్ షాప్ పెట్టి వాషింగ్ మిషన్ సేల్ అనేది మొదలైంది. వాషింగ్ మిషన్ సేల్ మొదలైనప్పుడు ఆ షాప్లో పనిచేసేవాళ్ళు, అక్కడ కొద్దిగా రిసోర్సెస్ తయారైనాయి. షాప్లో పనిచేయడం, రావడము, డెలివరీ, ఇంటింటికి డెలివరీ ఇవ్వడం, ప్లస్ 3 మంత్స్కి ఒకసారి దాన్ని ఏమంటారు, వాషింగ్ మిషన్ మెయింటెనెన్స్ అని కొత్త పార్ట్స్ వచ్చినాయి అన్నమాట మొత్తం. ఇంకా ఒక్క వాషింగ్ మిషన్ తయారవ్వాలంటే ఎంతమంది వెండర్షిప్స్ దగ్గర నుంచి అది తయారు చేయడానికి కానీ, అది మార్కెట్లో రావడానికి కానీ అంతా ఇప్పుడు ఎన్ని జాబ్స్ అనేది వేరే రకంగా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ జాబ్ అయిన తర్వాత కొత్త టెక్నాలజీ, ఇప్పుడు ఓల్డ్ అవన్నీ కాదు, కొత్తగా ఏదైనా మనకి రిసోర్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు దెబ్బున్నా కూడా అవి కొద్దిగా తయారవడానికి మొత్తం జాబ్స్ అంతే మనం పుంజుకోవడానికి ఒక 2-3 ఇయర్స్, 1.5 ఇయర్ 2 ఇయర్స్ టైం పడుతుంది. అలాగని చెప్పి ఇప్పుడు కూడా ఐటీలో జాబ్స్ ఉండవు, ఐటీలో జాబ్స్ పోతాయిన తర్వాత మనకు కొత్త టెక్నాలజీ వచ్చిందంటే న్యూగా మనకి ఏదో ఒకటి వస్తుంది అనమాట మనకి. అది థింక్ చేయండి. ఎప్పుడు అనేది ఐటీ అనేది ఎప్పుడు కూడా నాకు తెలిసి పడిపోదు, అస్సలు పడ్డం అంటూ ఉండదు. కొత్తగా వచ్చింది టెక్నాలజీ అంటే దాని మీద మనం ఏంటంటే అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అయితే మనకి ఎవ్వరికి ఎటువంటి లాస్ కూడా ఏమీ ఉండదు. అది జనాల అపోహ అన్నమాట. అప్గ్రేడ్ అయితే ఎవరి లైఫ్ టర్న్ అనేది వాళ్ళు బాగానే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే అందరినీ షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.